లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతుంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి DNA టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. మాంసపు ముద్దలిచ్చి అవి మీ వారివేనా అని తీసుకోండని చెబుతున్నారు. మిగల్లేదు, కనీసం మృతదేహాలైనా ఇవ్వండి. ఇది అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రి దగ్గర సీన్. మృతదేహాల అప్పగింతలో గందరగోళం చెలరేగింది. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. కుటుంబ సభ్యుల DNAతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరి బాడీ ఎవరిదో తేల్చడం కత్తి మీద సాములా మారింది. DNA టెస్టులు లేట్ అవుతున్నాయి. ఒక్కోసారి మాంసపు ముద్దలు ఇచ్చి ఇవి మీ వారివే అని తీసుకోండని చెబుతున్నారు. అధికారుల తీరును మృతుల బంధువులు తప్పుపడుతున్నారు. ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ ప్రాధేయపడుతున్నారు. అయితే బాడీలు లేవని, బూడిద కూడా దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతా దళం, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించాయి. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుంది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుంది. భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర విధాన ఆధారిత రోడ్ మ్యాప్ను కూడా రూపొందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజ్కోట్లో అధికార లాంఛనాలతో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్కు చార్టెడ్ ఫ్లైట్లో డెడ్ బాడీని తరలించారు. మంటలకు మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది. దాంతో ఆయన కుటుంబ సభ్యుల DNA సేకరించారు. ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో విజయ్ రూపానీ కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పగించారు.